వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వస్త్ర పరిశ్రమది కీలక భూమిక అన్నారు ప్రధాని మోదీ. సంప్రదాయానికి ఆధునికత జోడించి భారతీయ టెక్స్టైల్ రంగం పురోభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారాయన. ఢిల్లీలోని భారత్ మండపంలో భారత్ టెక్స్టైల్ ఎక్స్పో 2024ను ప్రారంభించారు ప్రధాని మోదీ. 100 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఫామ్ నుంచి ఫారిన్ వరకు 5F ప్లాన్తో వస్త్ర పరిశ్రమకు కేంద్రం ఊతమిస్తోందని తెలిపారు ప్రధాని మోదీ. साथियों, विकसित भारत के निर्माण में टेक्सटाइल सेक्टर का योगदान और बढ़ाने के लिए हम बहुत विस्तृत दायरे में काम कर रहे हैं. हम ट्रेडिशन, टेक्नोलॉजी, टैलेंट और ट्रेनिंग पर फोकस कर रहे हैं. हमारी जो पारंपरिक विधाएं हैं, इनको आज के फैशन की डिमांड के हिसाब से कैसे अपडेट किया जाए, डिजाइन को कैसे नयापन दिया जाए, इस पर बल दिया जा रहा है. हम टेक्सटाइल वैल्यू चेन के सभी एलिमेंट्स को 5F के सूत्र से एक दूसरे से जोड़ रहे हैं. ये 5F की यात्रा फार्म, फाइबर, फैक्ट्री, फैशन और फॉरेन, एक प्रकार से पूरा दृश्य हमारे सामने. 5F के इसी सिद्धांत को ध्यान में रखते हुए हम किसान, बुनकरों, एमएसएमई, एक्सपोर्ट सभी को प्रोत्साहित कर रहे हैं. వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ సెల్లార్లో దేవతామూర్తులకు పూజలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం వర్గం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీద్ యాజమాన్య హక్కులపై విచారణ జరిపిన వారణాసి కోర్టు ఏఎస్ఐ నివేదిక ఆధారంగా బేస్మెంట్లో పూజలకు అనుమతిచ్చింది. అంజుమన్ మసీద్ కమిటీ సుప్రీంకోర్టుకు వెళితే కేవియట్ దాఖలు చేస్తామని అన్నారు హిందూ వర్గం తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్.